కుటుంబాన్ని పోషించేందుకు రోజు కూలీ పనికి వెళ్తున్న ఆ కార్మికుడికి అదే పని ప్రాణాలు తీసింది. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో పనిచేస్తూ ఉండగా మిషన్ బేరింగులు ఊడిపోవడంతో 5వ అంతస్తు నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కుత్బుల్లాపూర్లో విషాదాన్ని నింపింది. పద్మానగర్ ఫేజ్ 2లో సాయిబాబా ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన సిలివేరు కుమార్గా పోలీసులు గుర్తించారు. కుమార్ వయస్సు 35 సంవత్సరాలు. ఆయనకు భార్య మమతతో పాటు 2 చిన్నపిల్లలు ఉన్నారు. కుమార్ గాజుల రామారంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిర్మాణ పనుల్లో భాగంగా భవన నిర్మాణ సామాగ్రిని కింద నుంచి పైకి తరలించే క్రేన్ మిషన్కు ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే విధులకు హాజరైన కుమార్ మిషన్పై ఉండగా ప్రమాదవశాత్తు బేరింగులు ఊడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో మిషన్ అదుపు తప్పి కుమార్ 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి భవన నిర్మాణంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్మికుల భద్రత కోసం అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమార్ మృతితో భార్య, 2 చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కుటుంబానికి అండగా నిలవాల్సిన వ్యక్తి పనికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.